మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. సుజల గంటి గారు రాసిన మనస ఎటులూర్తునో నవల 3వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, మానస ఇంటర్ చదవడం కోసం సిటీలో ఉన్న కాలేజీ హాస్టల్లో చేరుతుంది. అక్కడ ఆనందలక్ష్మి అనే అమ్మాయి తనకి రూమ్మేట్గా వస్తుంది. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు అవుతారు. ఆనందలక్ష్మి గలగలా పారే గోదావరిలా ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. మానస తన అన్నయ్య పెళ్లి కోసం ఊరికి వస్తూ ఆనందలక్ష్మిని వెంట తీసుకొస్తుంది. మానస వాళ్ల ఊరు, అక్కడ మనుషుల మధ్య ఉన్న ఆప్యాయతలు, వాళ్ల కుటుంబం అన్ని చూసి అవన్నీ ఆనందలక్ష్మికి చాలా నచ్చేస్తాయి. మానస ఆనందలక్ష్మి డిగ్రీ కూడా కలిసే చదువుతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కలిసి చేయాలనుకుంటుంది మానస. కానీ సడన్ గా ఆనందలక్ష్మి ఎటో మాయమైపోతుంది. ఎక్కడికి వెళ్ళిందో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మానస వాళ్ళ అన్నయ్య మాధవ్ తన ఆఫీస్లో పనిచేసే మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ వాళ్ళది వేరే శాఖ అవడంతో మానస సహాయంతో తల్లిదండ్రుల్ని ఒప్పిస్తాడు. అలా మాధవ్ మాధురిల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఇక్కడి వరకైతే విన్నాం కదండి. ఇక ముందేం జరగబోతుందో వినేద్దాం రండి. మానస పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, మహిధర్తో వివాహం జరగడం, హైదరాబాద్లో కాపురం పెట్టడం జరిగిపోయింది. వాళ్ల అన్యోన్య దాంపత్యానికి, అనురాగానికి ప్రతిఫలం రవళి. మానస మహిధర్లకు చాలా విషయాల్లో ఒకే విధమైన అభిరుచులు. చాలా దాంపత్యాల్లో విభిన్న ప్రకృతులున్న మనుషులు జీవిత భాగస్వాములవుతారు. విధాత సమతుల్యం అవడానికి అలా చేస్తాడేమో. అప్పుడప్పుడు ఎక్కడో ఒకే అభిరుచులు గల వాళ్లు భార్యాభర్తలవుతారు. వారి దాంపత్యం పడుగు పేక పాలు నీళ్లలా కలిసిపోతుంది. మానస మహిధర్ల దాంపత్యం అలాంటిదే. మహిధర్కు తన ఆఫీస్ పని తప్ప వేరే ధ్యాస లేదు. అతనికి స్నేహితులు తక్కువ. చదువుకునే రోజుల నుంచి పుస్తకాలే అతని స్నేహితులు. ఆ తర్వాత ఆఫీస్ అతని లోకం. భార్యను ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. ఇంటి బాధ్యత అంతా మానస మీద వదిలేసి నిశ్చింతగా కాలం గడుపుతాడు. స్నేహశీలే కాని అందరితో కలిసే స్వభావం కాదు. తల్లిదండ్రుల స్వభావానికి విరుద్ధంగా ఉరకలు వేసే ఉత్సాహంతో పరుగులు తీస్తుంది రవళి. ఆమె కూరంతా స్నేహితులే. స్కూల్ వదిలి ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన ఈనాటికి స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఏదో వంకతో కలుస్తూ ఉంటారు. శనివారం మొదలైన హడావుడి ఆదివారం సాయంకాలం దాకా సాగుతుంది. సూర్యాస్తమానం తర్వాత ఎవరిళ్లకు వాళ్లు చేరుకుంటారు. మానస ఇలాంటి వాటికి అడ్డు చెప్పదు. స్నేహంలో ఉండే మధురిమలు ఆమె కూడా రుచి చూసింది. అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాలు మేమున్నామని తలుపు తడతాయి. ఆ జ్ఞాపకాల మధురిమలో మునిగిపోయినప్పుడు ఏదో తెలియని ఆహ్లాదం, గుండె నిండా కొత్త ఊపిరి, కొత్త భావన, తిరిగి యవ్వనం పొందినంత ఆనందం. రవళి అందరి స్టూడెంట్స్తో చక్కగా కలిసిపోతుంది. తన క్లాస్మేట్స్ అయిన కీర్తన, లత, స్వప్న, మోహన్, అరుణ్, సారథిలతోనే కాకుండా ప్రవీణ్ ఫ్రెండ్స్తో కూడా చాలా ఫ్రీగా కలిసిపోతుంది. రవళికి ఆడపిల్లల ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో మగపిల్లలు కూడా అంతమంది ఉన్నారు. క్లాసులు లేనప్పుడు వాళ్ళందరూ కలిసి సినిమాలకు వెళ్లడం, కబుర్లు చెప్పుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకోవడం, అర్థం కాని పాఠాలు వచ్చిన వాళ్ల దగ్గర నుంచి రాని వాళ్లు నేర్చుకోవడం అన్నీ చేస్తారు. మానస పల్లెటూరులో పెరిగిన ఆడా మగ మధ్య స్నేహం కూడా ఉండవచ్చన్న గాఢమైన అభిప్రాయం ఉంది. ఆడా మగ మధ్య కలిగే ఆకర్షణ వేరు, స్నేహం వేరు. ఆకర్షణ కట్టుబాట్లను అధిగమిస్తుంది. స్నేహానికి లింగభేదం లేదు. ఈ విషయాన్ని యువత నిరూపించాలన్నా ఛాందస్సులు ఇంకా కొంతమంది ఆడా మగ మధ్య ఆకర్షణ తప్ప వేరే దృష్టి ఉంటుందని నమ్మలేరు. ఆ సంగతిని రుజువు చేయడానికి అన్నట్లు అప్పుడప్పుడు అక్కడక్కడా జరిగే దారుణాలు మనిషి ఆలోచన విధానాన్ని ముందుకు నడవనీయకుండా వెనుకకు లాగుతాయి. మానస తన కూతురులో విచక్షణ జ్ఞానాన్ని, ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచాలని ఆమెనన్నిట్లో ప్రోత్సహిస్తుంది. మనిషి తన కోసం తాను బ్రతకడం కన్నా సమాజానికి ఇతోధికంగా సాయపడాలన్నది ఆమె సిద్ధాంతం. అది అమలులో కూడా పెడుతుంది. కూతుర్ని కూడా ఆ దోవలో నడవడానికి ప్రోత్సహిస్తుంది. రవళి సలహా మేరకు కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది ఒక గ్రూప్గా చేరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనాథ శరణాలయాలకు, ఓల్డేజ్ హోమ్లకు వెళ్లి వాళ్లకు అవసరమైన సహాయం అందజేస్తూ ఉంటారు. చందాలు వసూలు చేసి ఆ ధనంతో వాళ్లకు అవసరమైన వస్తువులు కొంటారు. 2 నెలలకు ఒకసారి ఈ క్యాంపును నిర్వహిస్తారు. రోజు గుప్పెడు బియ్యం అన్న పథకం చాలా చోట్ల ప్రసిద్ధి చెందింది. మనం రోజు వంట చేసేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం లేక గుప్పెడు పిండి తీసి పక్కన పెట్టి డబ్బా నిండాక పేద ప్రజలకు పంచాలన్నది ఈ సిద్ధాంతంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ పద్ధతిని కొంత మార్పుతో సాయి సమితి వాళ్లు అవలంబిస్తారు.
దీన్నే వాళ్ళు నారాయణ సేవ అంటారు. ఇందులో పాల్గొనదలిచిన వాళ్ళు ఒక మనిషికి ఒక ప్యాకెట్, అందులో 6 పూరీలు కూర చొప్పున ఆ ఇంటి నుంచి ఎన్ని ప్యాకెట్లైనా తయారు చేయవచ్చు. అలా చేసిన ప్యాకెట్లను సాయి సమితి వాళ్ళు కలెక్ట్ చేసి కుష్ఠరోగులకు, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పేద ప్రజలకు పంచుతారు. ఈ పథకాన్ని వాళ్ల సమితి దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమలు జరుపుతారు. దీనిలోని ముఖ్యోద్దేశం మానవ సేవే మాధవ సేవ. సమాజం బాగుపడాలంటే ప్రతి మనిషి ఇతోధికంగా సమాజానికి తన వంతు చేయడానికి నడుం కట్టుకోవాలి. అప్పుడే దేశం పురోగమిస్తుంది. మానస ఈ కార్యక్రమంలో తనకు తోచినంత సహాయం చేస్తుంది. అది చూసిన రవళి తన మిత్ర బృందంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వీళ్లు బియ్యం, పప్పులు కలెక్ట్ చేసి అనాథ శరణాలయాలకు, ఓల్డేజ్ హోమ్లకు ఇవ్వడమే కాకుండా వాళ్లకు తెలుసున్న డాక్టర్లను కూడా వారితో కలుపుకొని ఆ సంస్థలకు వెళ్లి వైద్య సదుపాయాలు, మందులు సమకూర్చుతారు. మనలో చాలా మంది ఇళ్లలో వాడని మందులు ఉండిపోతాయి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వైద్య సదుపాయం ఉండే ఇళ్లలో మరీ ఎక్కువగా ఉంటాయి. చాలా మందులు ఎక్స్పైరీ డేట్ దాకా ఉంచి పారేస్తారు. అలా మిగిలిన మందులు కలెక్ట్ చేసి వాటిని అన్ని డాక్టర్ల సలహాతో సెపరేట్ చేసి వీళ్లు కండక్ట్ చేసే మెడికల్ క్యాంప్లో వాడతారు. ఈ మందులు కలెక్ట్ చేసేందుకు ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేసింది రవళి. వాళ్లకు తెలిసిన చుట్టుపక్కల ఇళ్ల నుంచి మందులు కలెక్ట్ చేయాలి. కొత్తలో రవళి చెప్పిన పనికి చాలా మంది సుముఖత చూపించలేదు. వారికి నచ్చ చెప్పి వాళ్లు వచ్చేదాకా ఆగడం కన్నా కొద్ది మందితో మొదలు పెడితే తర్వాత వాళ్లను చూసి మిగిలిన వారు వస్తారన్న భావనతో ముందుకు సాగింది. ఆమె అంచనా తప్పలేదు. కాలక్రమేణా ఎక్కువ మంది విద్యార్థులు దీనిలో పాల్గొనడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఈ బృందాన్ని చూసిన వారికి నేటి యువత ఆధునికత, ఆకతాయితనమే కాకుండా బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించగలరన్న సత్యం బోధపడుతుంది. రవళి కాలేజ్లో ఇలాంటి చర్యల ద్వారా ఒక చేతనత్వాన్ని, చదువు కాక సంఘంలో బాధ్యత గల పౌరులుగా ఎలా తమను తాము తీర్చిదిద్దుకోవాలో మార్గం చూపించినదయ్యింది. కాలేజీ ప్రిన్సిపల్, ప్రొఫెసర్లు కూడా ఈ గ్రూప్ చేసే మంచి చర్యలకు చాలా సంతోషించారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే కాలేజీ పేరు ప్రఖ్యాతులు ఇన్వడిస్తాయి కదా. మానసకు ఆరోగ్యం సరిగా లేదు. రాత్రులు ఎక్కువసార్లు బాత్రూంకి వెళ్తుంది. అలసట, గుండె దడ వస్తున్నాయి. ఇదివరకట్లా పనులు చేయలేకపోతుంది. మహీధర్ భార్యలోని మార్పును గ్రహించాడు. హాస్పిటల్కి వెళ్దాం మానస, ఎందుకో నీ ఆరోగ్యం సరిగా లేదనిపిస్తుంది. ఒకసారి డాక్టర్కి చూపించి అన్ని టెస్టులు చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇంటి పనులు కూడా తగ్గించుకో, రెస్ట్ తీసుకో, కావాలంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్నాడు. ఇప్పుడు నాకేమయ్యిందని మీరు గాభరా పడుతున్నారు? ఏదో కాస్త అలసటగా ఉంటుంది తప్ప అంత పెద్ద చెప్పుకోదగ్గ నలతేమీ లేదు. మీకు తెలుసు కదా, మా అమ్మలాగా నా చేత్తో వంట చేసి నా వాళ్ళకి పెడితేనే నాకు సంతృప్తి. అందులో ఉన్న ఆనందం మీరు ఆడదారైతే తెలిసేది అంది నవ్వుతూ. అయితే ఇప్పుడు నన్ను అర్జెంటుగా ఆడదాన్ని అయిపోమంటావా ఏమిటి? అప్పుడు కానీ నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు కదా అన్నాడు నవ్వుతూ. అంతే కదా మరి అంది. అమ్మ బాబోయ్, మీ ఆడాళ్లకున్నంత సహనం మాకెక్కడుంది? ఆ సహనశీలత వద్దు, ఆ మధురిమలు వద్దు. నువ్వెప్పుడైనా నా మాట విన్నావా? నువ్వు అనుకున్నదే చేస్తావు కదా అన్నాడు. ఒక్కసారిగా ఆమె కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఎంత మాట అన్నారు మహి అనుకుంది. నోరు జారాక తన తప్పిదం తెలిసింది మహీధర్కు. సారీ మానస, నేను పొరపాటుగా నోరు జారాను. నా ఉద్దేశం అది కాదు. నీకున్న నిశ్చితాభిప్రాయాలు అమలుపరచడంలో ఎవరి మాట వినవు కదా. అలా అని ఎవరిని నొప్పించవు. నన్ను క్షమించరా అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు. అతని ఆలింగనంలో ఆప్యాయతతో పాటు తన తప్పిదాన్ని క్షమించమన్న భావన కూడా వ్యక్తమైంది. ఎందుకో బేలగా కళ్ళనీళ్లు పెట్టుకుంది. కాని నిజంగా అతను అన్న దాంట్లో తప్పేమీ లేదు. తను అనుకున్నది సాధించేదాకా నిద్రపోదు. ఆ అలవాటు పుట్టింట్లో గారం మూలంగా వచ్చిందో లేక తను చేసే పనులన్నీ సక్రమమైనవన్న ధీమానో తెలీదు. అంత తొందరగా కళ్ళనీళ్లు వచ్చాయంటే దానికి కారణం శారీరకంగా ఆమె చాలా బలహీనంగా ఉంది. మానసికంగా కాని శారీరకంగా కాని బలహీనత ఏర్పడినప్పుడు ఒక చిన్న మాట కూడా మనసుకు నొప్పి కలిగి కళ్ళనీళ్లు తెప్పిస్తాయి. అది సహజం. ఇప్పుడు మానస పట్ల కూడా ఇదే జరిగింది. జనవరి 13 రవళి పుట్టినరోజు. భోగి పండుగ నాడు పుట్టింది. ప్రతి ఏడాది రవళి పుట్టినరోజు ఒక పండగలా జరుపుతుంది మానస. ఒక్కగానొక్క పిల్ల, డబ్బుకు లోటు లేదు. రవళి తర్వాత మానసకు పిల్లలు పుట్టలేదు. దంపతులిద్దరూ కారణాలు వెతకలేదు. ఆ రోజు కాలేజీ నుంచి వచ్చిన రవళితో అంది మానస, ఈసారి నీ పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుందాంరా? అదేంటమ్మా, ప్రతి ఏడాది నువ్వే ప్లాన్ చేస్తావు కదా, అలాంటిది నన్ను అడుగుతావేమిటి అంది.
ఇది వరకు చిన్న పిల్లవు, ఇప్పుడు టీనేజ్ గర్ల్వి కాబట్టి ఇక నుంచి నీ ఇష్ట ప్రకారం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అంది మానస. ఈసారి గ్రాండ్ పార్టీ వద్దమ్మా, ఫ్రెండ్స్ కి కాలేజీలో పార్టీ ఇస్తాను. నాన్నగారు, నువ్వు, నేను ఇంట్లో సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. అది కాక నీకు ఒంట్లో బాగోలేదు కదా అంది. నాకు ఒంట్లో బాగానే ఉంది, కాస్త నీరసం మాత్రమే కదా. సంవత్సరానికి ఒకసారి వచ్చే నీ పుట్టినరోజు గ్రాండ్ గా చేద్దాం రా. అమ్మా, అందరు పుట్టినరోజులు సంవత్సరానికి ఒకసారి వస్తాయి, రోజు రావు అని పక్కపక్క నవ్వింది. ఏదో పొరపాటున అన్నానులే, నన్నెప్పుడూ ఆట పట్టించడమే అంటూ చిన్నగా తల మీద ముట్టింది. నేను ఎక్కువ కష్టపడంలే, అన్నీ బయట నుంచే ఆర్డర్ చేద్దాం, మీ ఫ్రెండ్స్ అందరినీ పిలువు అంది. అలాగే, చూద్దాంలే అమ్మా, ఇంకా నెక్స్ట్ మంత్ కదా, చాలా టైం ఉంది. అన్నట్లు రవళి, మావయ్య వస్తున్నాడు, ఇవాళ పొద్దున్నే ఫోన్ వచ్చింది అంది మానస. వావ్, మావయ్య వస్తున్నాడా? ఇంకేమైతే మంచి కాలక్షేపం అవుతుంది అంది రవళి. ఏ మావయ్య అని అడగలేదేం అంది మానస. జోకులు మావయ్య అయి ఉంటారులే, అందుకే మంచి కాలక్షేపం అవుతుందని అన్నాను. పెద్ద మావయ్యలిద్దరూ ఆ పల్లెటూళ్ళలో ఉండి పెద్దరికంగా ఉంటారు తప్ప మరోలా ఉండలేరు. వాళ్లతో నేను క్లోజ్గా మెలగలేను, గౌరవించడం తప్ప. ఇంకా మూడో మావయ్య ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి తన రాక పెద్ద విశేషం కాదు. ఇంకా ఆఖరి మావయ్య అమెరికా నుంచి రావడం అంత సులభమైన పని కాదు. తన లా ఫోన్తో తీరిక దొరికినప్పుడు కదా అంది. రవళి మాటల్లో నిజం ఉంది. జోకుల మావయ్య అంటే మానస పినతండ్రి సీతారామయ్య గారి కొడుకు. బాంబేలో టాటా రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. సైంటిస్ట్గా ఎంత పేరు ప్రఖ్యాతలు గడించాడో, జీవితాన్ని చాలా హ్యూమరస్గా జీవించవచ్చని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. జీవితం ఆనందంగా జీవించడంలోనే అర్థం ఉందంటాడు. మానవ జీవితం సుఖదుఖాల సమ్మేళనం. సుఖాన్ని ఎంతగా ఆనందిస్తామో దుఃఖాన్ని కూడా అదే స్పోర్టీ స్పిరిట్తో ఆహ్వానించాలంటాడు. నవ్వించనే మనస్తత్వం అతనిది. అతను ఎక్కడుంటే అక్కడ నవ్వుల హరివిల్లులు అవతరిస్తాయి. పిల్లలందరూ అతన్ని జోకుల మావయ్య అని పిలుస్తారు. కానీ అతని అసలు పేరు అభిషేక్. ఉమ్మడి కుటుంబం ఉన్ననాళ్లు అభిషేక్, అతని అన్న అచ్యుత్, మానస, ఆమె తోబుట్టువులు అందరూ ఒకే కుటుంబంలో పెరిగారు. అందుకే మానసకు తన సొంత అన్నల దగ్గర ఉన్నంత చనువు అభిషేక్ దగ్గర కూడా ఉంది. అభిషేక్ తండ్రి తన వాటాను అమ్ముకొని పట్నం వచ్చి వ్యాపారంలో ప్రవేశించాక అన్నదమ్ముల మధ్య, వాళ్ల పిల్లల మధ్య పల్చని అడ్డుతెర ఏర్పడింది. కాని ఆ తెర మానస అభిషేక్ల మధ్యకు రాలేదు. వారి చిన్ననాటి అనుబంధం అలాగే సాగుతుంది. చిన్నప్పుడు అపురూపంగా చూసుకునే అన్నదమ్ములు కాలంతో పాటు దూరాలు పెంచుకున్నారు. ఆప్యాయతలు లేవని కాదు, కానీ ఎక్కడో దాని సాంద్రత తగ్గినట్లుగా అనిపిస్తుంది. పెద్దన్నయ్యకు వ్యవసాయం చూసుకోవడంతోటే సరిపోతుంది. పరంధామయ్య గారు పూర్తిగా బాధ్యత పెద్ద కొడుకు మీద వదిలేశారు. వ్యవసాయంతో పాటు ఊరి ప్రెసిడెంట్ బాధ్యతను కూడా నెత్తిన వేసుకున్నాడు కేశవ. అతనికి 2 పిల్లలు. కొడుకు డాక్టర్ చదివి పై చదువులకు అమెరికా వెళ్లాడు. ఆడపిల్లను ఎంఎస్సీ దాకా చదివించి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. వదిన కాదంబరికి మానస అంటే ఇష్టం ఉన్నా బాధ్యతల వలయంలో చిక్కుకొని బయటికి రాలేకపోతుంది. పిల్లలు పెద్దవాళ్లవడం, వారి బాధ్యతలు, ఇంటికి పెద్ద కోడలుగా బాధ్యతలు, వయసు పెరిగిన అత్తమామల బంధాల మధ్య కొన్ని బంధాలు వదులుకోక తప్పలేదు. ఇంక రెండో అన్నగారు ఆ ఊరి స్కూల్కు ప్రధానోపాధ్యాయుడిగా ఎదిగి బాధ్యతలు నిర్వహిస్తూ స్కూల్ను అభివృద్ధి కావించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ ఊళ్ళో డిగ్రీ కాలేజీ కూడా వచ్చింది. ఇదివరకులా ఆడపిల్లలు పక్క ఊరు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం తగ్గిపోయింది. కొత్త బాధ్యతలు, కొత్త బాంధవ్యాలు పాత వాటిని మరుగుపరుస్తాయన్నది నిజం. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రతి ఇంట ఆడపిల్లలను చదివించడం మొదలుపెట్టారు. ఉన్న ఊళ్ళో చదువు తలకు మించిన బరువు కాదు కాబట్టి చాలా మంది ఆడపిల్లలు డిగ్రీ దాకా చదువుతున్నారు. ప్రొఫెషనల్ కోర్సులకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కు మాత్రం పై ఊరు వెళ్లాలి. ప్రతి ఇంట ఒకరు చదువుల నిమిత్తం అమెరికా వెళ్లడం ఆ గ్రామంలో కూడా మొదలైంది. అమెరికా జబ్బు ఆ గ్రామానికి కూడా పట్టుకుంది. వారి నోట కూడా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అన్న పదం వాడుకగా మారింది. వారి పిల్లలు అక్కడ ఉన్నారని చెప్పుకోవడం గొప్ప. అందరి దృష్టిలో అమెరికా భూతల స్వర్గం. వాళ్ల పిల్లల ధర్మమా అని ఆ భూతల స్వర్గంలో తాము కూడా కాలు పెట్టవచ్చన్న ఆశ. వెళ్లి వచ్చిన వాళ్లు వెళ్లని వాళ్లని చిన్న చూపు చూడడం అదొక వింత. నారాయణకి 2 మగపిల్లలు. పెద్దవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ ప్రైవేట్గా ఎంబీఏ చేస్తున్నాడు. రెండోవాడు ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చేస్తున్నాడు. మూడో అన్నగారు మాధవ హైదరాబాద్లోనే ఉన్నాడు. అతని పిల్లలు రవళి కన్నా కొంచెం పెద్దవాళ్లు. అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐఐఎంలో ఎంబీఏ చేస్తున్నాడు.
అమ్మాయి బీకాం చేసి బాబాయ్ లాగా లా చదవాలని కోరికతో లా కాలేజీలో జాయిన్ అయింది. మాధవ్తో రాకపోకలున్నాయి. ఊళ్ళోనే కాబట్టి 10 రోజులకు ఒకసారి అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటారు. పెద్దవాళ్ళిద్దరూ ఎప్పుడూ కానీ ఫోన్ చేయరు. తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయారు. తండ్రికి వినబడదు, అందుకే ఆయన ఫోన్ చేయరు. తల్లి అప్పుడప్పుడు మాట్లాడుతుంది. వాళ్ళు ప్రయాణం చేయలేరు కాబట్టి మానస వీలున్నప్పుడు చూడ్డానికి తానే వెళ్ళొస్తూ ఉంటుంది. జయలక్ష్మి గారికి తన చేతుల్లోంచి జారిపోయిన అధికారం, కోడళ్ల హస్తగతం అయిన సామ్రాజ్యం తలుచుకొని బాధపడుతూ ఉంటారు. భర్త నచ్చ చెప్పినా తన కాలం అయిపోయిందన్న విషయం ఆవిడ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కాలచక్రంలోని మార్పులకు తల ఒగ్గవలసిందే అన్న సూక్తి తెలిసి కూడా మానవుడు అధికారం ఎళ్లవేళలా తన చేతుల్లోనే ఉండాలని కోరుకుంటాడు. గోవిందు తను అనుకున్నది సాధించడంతో పాటు అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు. సాంప్రదాయాల్ని కాదని ఈ ముసలివాళ్లు వంగడానికి ప్రయత్నించినా విదేశీ సంస్కృతిలో పెరిగిన మార్గరెట్ ఇండియాకి రావడానికి ఒప్పుకోలేదు. ఆమె దృష్టిలో డర్టీ ఇండియా, డర్టీ పీపుల్. గోవింద్ ఒక్కడే డర్టీ కాదు. భారతదేశంలోని పేదరికాన్ని, మురికివాడల్ని మాత్రమే డాక్యుమెంటరీ పిక్చర్ల ద్వారా చూసిన ఆమె భారతీయ సంస్కృతిని చూడ్డానికి ఇష్టపడలేదు. పర్యవసానం పరందామయ్య గారి కుటుంబానికి గోవింద్తో బంధాలు తెగిపోయాయనే చెప్పాలి. పరందామయ్య గారు గోవింద్ ప్రవర్తనకు చెలించలేదు. కాని తల్లిగా జయలక్ష్మి గారు ఈ మార్పుని ఆమోదించలేకపోయింది. మిగిలిన పిల్లల్లాగే గోవిందు, భార్య, అతనికి పుట్టబోయే పిల్లలు తన నట్టింట్లో నడయాడాలని ఆవిడ కోరిక. తల్లికి ఏ పిల్ల ముచ్చట ఆ పిల్లదే. ఒకరి మురిపాలకు ఇంకొకరి మురిపాలకు వ్యత్యాసం ఉంది. పక్షుల్లాగా మానవుడు కూడా ఈ మమతానుబంధాలు లేకుండా రెక్కలు వచ్చాక పక్షులు ఎగిరిపోయినట్లుగా పిల్లలు ఎదిగాక దూరమవుతారన్న నగ్న సత్యాన్ని ఆమోదించిన నాడు కలతలు, కలహాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాని పక్షులకు రెక్కలున్నాయి. మానవుడికి మనసు, మేధస్సు రెండూ ఉన్నాయి. రెక్కలు లేకపోయినా అవసరం అయినప్పుడు ఎగిరిపోవడం కూడా చేతనవును. చిన్నప్పుడు తనతో సమానంగా గుజ్జనగూళ్ళు ఆడుతూ ఒక అక్కలా వెన్నంటి ఉండి అందరూ ఏమిట్రా ఆడపిల్లల ఆటలు నువ్వును అని ఎవరైనా ఎగతాళి చేస్తే గోవిందు మా చెల్లి ఆడుతుంది కాబట్టి నేను కూడా ఆడతాను అనేవాడు. చెల్లెలు పెట్టుకుందని తను కూడా గోరింటాకు పెట్టుకునేవాడు. అలా ఆ అన్నతో పంచుకున్న మధుర క్షణాలు మర్చిపోలేక మానస్ అప్పుడప్పుడు అన్నగారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. రవళి, ప్రణవ్ కాలేజీలో కలుసుకుందుకు వీలు కానప్పుడు ఎన్టీఆర్ పార్క్లో కలుసుకుంటారు. రవళికి అతని మీద ఇష్టం ఉంది. కానీ అది ప్రేమ అవునో కాదో ఇతమిద్దంగా తేల్చుకోలేకపోతుంది. సినిమాకైతే అందరూ కలిసే వెళ్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలంటే పార్కుకు వెళ్తారు. వాళ్ళ సంభాషణలో సినిమాలు, రాజకీయాలు, ప్రస్తుత సామాజిక పరిస్థితులు అన్నీ చర్చకు అర్హత సంపాదించుకుంటాయి. ప్రణవ్ దేని గురించి చెప్పినా విపులంగా, విమర్శనాత్మకంగా ఉంటుంది. ప్రణవ్ మాట్లాడుతుంటే ఏదో ఆకర్షణ. ప్రణవ్కి రవళి అందం దగ్గర నుంచి అన్నీ ఇష్టమే. చిన్న పిల్లలా అలగడం, కోపగించుకోవడం, తన వాదనే సరి అయిందన్న పట్టుదల చూస్తే అన్నీ మురిపెంగా అనిపిస్తాయి. ప్రణవ్ ఆమెలో తన జీవన సహచరికి కావలసిన గుణాల్ని వెతుక్కుంటున్నాడు. మాటలతో చెప్పలేని భావాన్ని చేతల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అందుకే అతని సమక్షంలో సన్నిహిత్యాన్ని, భద్రతా భావాన్ని పొందగలుగుతుంది రవళి. అది అతని పట్ల ప్రేమగా గుర్తించలేదు. అందుకే ఇంకా అతన్ని ఒక ప్రేమికుడి కన్నా ఒక స్నేహితుడిగానే చూడగలుగుతుంది. జీవిత భాగస్వామిలో ఒక భద్రత, అనురాగం, అన్నింటినీ మించి స్నేహ సౌశీల్యం ఉంటే ఆ దాంపత్యం దినదిన ప్రవర్ధమానంగా పరిడవిల్లుతుంది. ఆలుమగల మధ్య ఆకర్షణ కలకాలం ఉండదు. వయస్సుతో అది తగ్గుముఖం పడుతుంది. అనురాగం, స్నేహ సౌశీల్యమే చివరిదాకా నడిచేది, నడిపించేది. సమగ్రంగా దాంపత్యం పట్ల ప్రణవ్ ఆలోచనలు ఇలా ఉన్నాయి. కాలేజీలో మిగిలిన ఫ్రెండ్స్కు ప్రణవ్, రవళి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలుసు. నేటి కాలేజీ వాతావరణం భిన్నంగా ఉంది. కాలక్షేపానికి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం, టైంపాస్కి తమకు కూడా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోవడం ఒక స్టేటస్గా మారింది. రేవ్ కల్చర్ ఆ కాలేజీలో కూడా చోటు చేసుకుంది. ఈ రేవ్ కల్చర్ అన్నది 1980లో మొదలైంది. ఇది మన దేశపు జాడ్యం కాదు, ఇతర దేశాల నుంచి అంటించుకున్నది. పెద్దగా మ్యూజిక్ సిస్టంలో పాటలు పెట్టుకుని ఆడ మగ ఆ లయకు తగ్గట్లుగా నాట్యం చేయడం పొరుగు వారికి అభ్యంతరం కానంత వరకు ఇది చట్టపరంగా నేరం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యువతలో ఇది కొంచెం శృతి మించి ఈ పార్టీల్లో మత్తు పదార్థాలు, ఆల్కహాల్ వంటివి చోటు చేసుకుంటున్నాయి. మత్తులో విచక్షణ జ్ఞానం కోల్పోతాడు మనిషి. ఆధునికత కోరుకుంటున్న యువత ఒకరిని చూసి ఒకరు దీని ప్రభావంలో శలభాల్లా మాడిపోతున్నారు. ఒక్కోసారి వీరి మితిమీరిన చర్యల పరిణామాలు చాలా వికృతంగా మారి చట్ట పరిధిని అధిగమించడం జరుగుతుంది.
చాలా ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్కి ఆలవాలమైనట్లే ఈ రేవ్ కల్చర్కి కూడా అయి యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఇంట్లో పెద్దవారి అదుపు ఆజ్ఞ లేకపోయిన వారు, గుడ్డిగా స్నేహితుల్ని అనుసరించే వాళ్ళు, ఆత్మ సంయమనం లేని వాళ్ళు ఈ కల్చర్కు బానిసలై జీవితంలో తామేం కోల్పోతున్నారో గుర్తించలేకపోతున్నారు. అదృష్టవశాత్తు రవళి గ్రూప్ దీనికి దూరంగా ఉన్నారు. కాలేజీలో కొద్ది మంది వేరే గ్రూప్తో ఏర్పడి దీనికి బానిసలయ్యారు. అన్నింటా మేమున్నాం అనుకునే అమ్మాయిలు కూడా దీనివైపు మొగ్గు చూపారు. డబ్బు లక్ష్యం లేని వాళ్లకు తమ గొప్పతనాన్ని చూపించుకుందుకు ఇదొక సాధనంగా మారింది. దీని మూలంగా వచ్చే పరిణామాలు తెలుసుకునే జ్ఞానం లోపించింది. పొద్దున కాలేజ్కి వెళ్తున్న రవళితో, ఇవాళ ఫ్లైట్లో మావయ్య వస్తున్నాడు, ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కి వెళ్లి మీటింగ్ అటెండ్ అయ్యాక సాయంకాలం వస్తాడట, నువ్వు కూడా కాలేజ్ నుంచి తొందరగా వచ్చి సరదాగా ఎంజాయ్ చేద్దాం అంది మానస. వావ్, గ్రేట్, మావయ్య వస్తున్నాడు, ఈసారి చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కదా, మామయ్య రాగానే అడుగుతాను ఇన్నాళ్ళు ఎందుకు రాలేదో అంది. అదేంటమ్మా, మనం అంటే ప్రేమ ఉండబట్టే ఈ మాత్రమైనా వస్తున్నాడు, నేనేమైనా సొంత చెల్లెల్నా, అతనికి అమ్మ నాన్న అన్న ఉన్నారు, మనం అంటే ఈ మాత్రం అభిమానం చూపించడం మన అదృష్టం. పిన్ని కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, ఆ అనుబంధంతోనే మన ఇంటికి అప్పుడప్పుడు వస్తాడు అంది. అది నిజమేనమ్మా, కానీ ఇంట్లో ఒక్కరితోనే ఒక చెల్లాయో తమ్ముడో ఉండుంటే అదో దారి, అప్పటికి నువ్వు చాలా టైం నాతో గడుపుతావు. అమ్మా, నేను నొప్పించాలని కాదు, మామయ్య వస్తే సమయం చాలా వేగంగా పరిగెడుతుంది, ఐ లైక్ హిమ్ అంది. ఆఫీస్లో మీటింగ్ పూర్తవగానే ఆఫీస్ కారులో మానస్ ఇంటికి వచ్చాడు అభిషేక్. బెల్ విని తలుపు తీసిన మానస అన్నగారిని చూడగానే చాలా సంతోషించింది. బాగున్నావా మానస, చాలా రోజులైంది కదా మనం కలిసి, అదేమిటి అలా చిక్కిపోయావు, నా మీద బెంగా లేక బావగారు భోజనం పెట్టడం లేదా? ఉండు, రాగానే అడుగుతాను అంటూ తనదైన ధోరణిలో నవ్వుతూ అన్నాడు. నాకేం కాలేదు, బాగానే ఉన్నాను, కొంచెం నీరసంగా ఉంటుంది, అలసటగా కూడా ఉంటుంది ఈ మధ్య, అంతకన్నా ఇంకేం లేదు అంది. అది కాదు మానస, ఆరోగ్యం నెగ్లెక్ట్ చేయకూడదు, మామూలు నీరసం కాదు, నీలో ఏదో మార్పు ఉంది, ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపించుకొని అన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిది, అలా చేస్తే మనకున్న భయాలు దూరం అవుతాయి కదా అన్నాడు. ఏమిటా అన్నయ్య, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే బద్ధకం, అదీ కాక ఈ పరీక్ష ఆ పరీక్ష అంటూ హాస్పిటల్ చుట్టూ తిరగడం బోర్ బాబు, ఒకసారి హాస్పిటల్లో అడుగు పెట్టామంటే పద్మవ్యూహంలోకి వెళ్ళినట్లే, అక్కడి నుంచి బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది అంది. అలా అని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా చెప్పు? కాదనుకో, సరే నా మాటకేం గాని, ఎప్పుడు తిన్నావో ఏమో, ఏమైనా టిఫిన్ చేయనా అంది. వద్దమ్మా, ఆఫీస్ వాళ్ళు కొత్త పెళ్ళికొడుకులా బాగానే మేత పెట్టారు, ఒక కప్పు కాఫీ. రవళి బావగారు ఇంకా వచ్చినట్లు లేదు అన్నాడు. బావగారు ఎప్పుడొస్తారో తెలియదు, రవళి మాత్రం నీకోసం తొందరగానే వస్తుంది, నీకు తెలుసు కదా, దానికి నువ్వన్నా నీ మాటలన్నా ఎంత ఇష్టమో అంది మానస నవ్వుతూ. ఆ తెలుసురా, అదంటే నాకు కూడా ఇష్టమే, అది గలగలా పారే సెలయేరు, దాని కబుర్లు హడావుడిలో అన్నీ మర్చిపోవచ్చు అన్నాడు. ఇంతలో హాయ్ మావయ్య అంటూ రవళి అడుగుపెట్టింది. రారా, నీ గురించే మీ అమ్మ నేను మాట్లాడుకుంటున్నాం, కాలేజ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా అన్నాడు అభిషేక్. ఎంజాయ్ చేయడం ఏం కర్మ, అక్కడ కూడా స్కూల్లో లాగా ఒక రామదండు తయారు చేసింది అంది మానస. అన్యాయం అమ్మా, మా ఫ్రెండ్స్ని రామదండ అంటున్నావు అంది. రామదండ అంటే అర్థం తెలిసిన రవళి, ఏముంది కోతి మూక అని అమ్మ వెక్కిరిస్తుంది. చూసావా, నీకేం తెలీదు, అమ్మ అన్న మాటకు తప్పు అర్థం చేసుకున్నావు. రామదండ ఏం చేసింది చెప్పు చూద్దాం. ఏం చేసింది? లంకకు వారధి కట్టి ఆగిపోయేవి చెప్పు అన్నాడు. సారీ మావయ్య, నాకిప్పుడు అర్థమైంది, అమ్మ మా ఫ్రెండ్స్ని రామదండు ఎందుకంటుందో అంది రవళి. ఎందుకట, పూర్తి చెయ్యి అన్నాడు అభిషేక్. లంకకు వారధి కట్టి రావణాసురుడితో యుద్ధం చేసి అతన్ని వధించి సీతను చెర నుంచి విడిపించటానికి రాముడికి సహాయపడ్డారు అంది రవళి. అలాగ మీ రామదండు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనుల్ని చేస్తున్నారు కదా అంది మానస. అన్నగారికి రవళి వాళ్ల రామదండు కలిసి చేస్తున్న మంచి పనుల గురించి వివరంగా చెప్పింది. చాలా బాగుందమ్మా, అల్లరి పిల్ల చిన్నపిల్ల అనుకున్నా, నా మేనకోడలు ఇంతగా ఎదిగిపోయిందంటే నమ్మలేకుండా ఉన్నాను, ఆనందం పట్టలేకుండా ఉన్నాను అన్నాడు అభిషేక్. దీని వెనుక అమ్మ ప్రోత్సాహం ఉంది మావయ్య, అమ్మ ఉద్యోగం చెయ్యదు కానీ ఇలాంటి సమాజ సేవ చేస్తూ ఉంటుంది, ఆవిడ్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అంది రవళి.
బావుందమ్మా. సరే బట్టలు మార్చుకొనిరా, పేకాట ఆడదామా, చెస్ ఆడదామా అన్నాడు అభిషేక్. ఏదైనా పర్వాలేదు, దాంతో నీ జోకులు మూట కూడా విప్పాలి మరి అంది. ఓకే అలాగే, తొందరగా రా మరి అన్నాడు. ఇంతలో మహీధర్ కూడా ఆఫీస్ నుంచి వచ్చాడు. బావమరుదులు కుశల ప్రశ్నలు అయ్యాయి. అతను కూడా బట్టలు మార్చుకొని వచ్చాక అందరూ కాఫీలు తాగి పేకాట మొదలు పెట్టేటట్లు 9కి డిన్నర్ బ్రేక్, మళ్లీ పేకాట కంటిన్యూ చేసేటట్లుగా నిర్ణయం జరిగింది. అభిషేక్ ఎప్పుడు వచ్చినా ఇలాగే జరుగుతుంది. రవళి చిన్నపిల్లప్పుడు కూడా ఆడ్డం రాదు కాబట్టి నిద్ర వచ్చేదాకా అక్కడే కూర్చుని ఎవరి ఒళ్ళోనూ నిద్రపోయేది. మానస పడుకున్న రవళిని మంచం మీద పడుకోబెట్టి వచ్చేది. ఈ మధ్య పేకాట నేర్చుకుని తను కూడా వాళ్లతో కలిసిపోయి ఆడుతూ మామయ్య కంపెనీని ఎంజాయ్ చేస్తుంది. ఆట మధ్యలో జోకులు మొదలుపెట్టు మావయ్యా అంది రవళి. అయితే విను. ఒకసారి ఒక ఎయిర్పోర్ట్ లాంచ్లో ఒక అమెరికా వాడు, ఒక జపనీస్, ఒక చైనా, ఒక ఇండియన్ కూర్చున్నారు. టైంపాస్కి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అమెరికా వాడు తన దేశం గురించి గొప్ప చెప్పుకోవాలనిపించి ఇలా మొదలుపెట్టాడు. అమెరికా వాడు ఇలా చెప్పాడు, మీకు తెలుసా మా దేశంలో కుక్కలు ఫుట్బాల్ ఆడతాయి అన్నాడు. వెంటనే జపాన్ వాడు, మా దేశంలో చేపలు డాన్స్ చేస్తాయి అన్నాడు. చైనా వాడు, మా దేశంలో ఏనుగులు సైకిల్ తొక్కుతాయి అన్నాడు. ఆఖర్న కూల్గా ఇండియా వాడు, మా దేశంలో గాడిదలు రాజ్యం వెళ్తాయి అన్నాడు. ముగ్గురు పగలబడి నవ్వారు. ఇంకొకటి చెప్పు మావయ్య అంది రవళి. సరే విను. ఒకరోజు ఒక మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని పరీక్ష చేసిన డాక్టర్, మీకు విశ్రాంతి కావాలి, అందుకని నేను నిద్ర మాత్రలు రాసిస్తాను, అవి రోజు పొద్దున్న సాయంకాలం మీ ఆవిడకివ్వండి అన్నాడట. ఈ జోకులన్నీ నీకెక్కడ దొరుకుతాయి మావయ్య అంది రవళి. మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తమకు దొరికిన జోకులు SMS చేస్తారు. కొన్నిసార్లు నేను చదివే బుక్స్ నుంచి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాను. పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే జీవితంలో హాస్యం ఉండాలి. హాస్యం, మంచి సంగీతం మనసుకు ఉల్లాసం, ఉత్సాహం కలిగిస్తాయి. నీకు తెలుసా, సర్దార్జీలు వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకుంటారు. వాళ్ళు అలా మొదలుపెట్టినప్పటి నుంచి సర్దార్జీ జోకులు ఫేమస్ అయ్యాయి. ఆ జోకుల నిండా వాళ్లను బుర్రలేని వాళ్ల కింద చిత్రీకరించిన నిజమైన విజ్ఞానం, మానవత్వం, సహాయపడే గుణం వాళ్లలో ఉంది. వాళ్ల సంపాదనలో 10% వాళ్లు గురుద్వారాకి ఇస్తారు. భోజనం సమయంలో ఎవరు వెళ్లినా జాతి, మత, కులంతో సంబంధం లేకుండా అందరూ గురుద్వారాలో భోజనం చేయవచ్చు. దాన్ని లంగర్ అంటారు అన్నాడు అభిషేక్. చూసావా, అందుకే మావయ్య అంటే నాకిష్టం అన్నట్లుగా తల్లివైపు చూసి కళ్ళెగరేసింది. నాకు అర్థమైందిలే అన్నట్లుగా మానస చిరునవ్వు నవ్వింది. 9 అవ్వడంతో అందరూ భోజనానికి లేచారు. భోజనాల దగ్గర కూడా కబుర్లు, మధ్యలో జోకులు దొర్లాయి. ఆ రాత్రి సరదాగా గడిచింది. ఎన్నాళ్ళుంటావు మావయ్య అని అడిగింది పడుకోవడానికి వెళ్తూ రవళి. నీకు గుర్తుందా, చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతావు మావయ్య అని అడిగేదానివి అంటూ నవ్వాడు అభిషేక్. పో మావయ్య, నాకు గుర్తుంది, అలా అడగకూడదని తర్వాత అమ్మ చెప్పింది. అప్పటిదాకా అలా అడగకూడదని నాకు తెలీదు అంటూ బొంగమూతి పెట్టింది. మానసిక గుర్తు వచ్చింది. చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే మీరెప్పుడు వెళ్ళిపోతారు అని అడిగేది. ఆమె ఉద్దేశం మీరెన్నాళ్ళుంటారు అని తెలుసుకోవడం కోసం. అయినా వినేవాళ్లకు ఈ పిల్ల అప్పుడే వచ్చామో లేదో ఎప్పుడు వెళ్ళిపోతారు అని అడుగుతుంది అని అపోహ పడ్డవాళ్లు కూడా ఉన్నారు. అందరికీ మా అమ్మాయి ఉద్దేశం అది కాదు అని చెప్పలేదు కదా. అలా చెప్పడం కన్నా రవళికి నచ్చ చెప్పడం సులువని ఆ పని చేసింది. అందరికీ ఆ విషయం గుర్తొచ్చి మనసారా నవ్వుకున్నారు. రేపు కూడా మీటింగ్ ఉందమ్మా, ఎల్లుండి ప్రొద్దున ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడైనా ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా. ఈసారి మీ అత్తతో వచ్చి వారం 10 రోజులు ఉంటాలే. ఇప్పుడు అఫీషియల్గా వచ్చానుగా, కుదరదు. రిటైర్ అయ్యాక మీ ఇంటికి వచ్చి నీ పిల్లల్ని ఆడుస్తూ జోకులు చెప్తాలే అన్నాడు. పో మావయ్య, నువ్వెప్పుడూ అలాగే అంటావు మావయ్య, నేను వెళ్ళనివ్వను కదా. రిటైర్ అయ్యాక నువ్వు అత్త మా ఇంట్లోనే ఉండాలి అంది. నీ మొగుడు నన్ను చూసి ఇదెక్కడ తద్దినరా బాబు అనుకుంటాడు అంటూ నవ్వాడు. పో మావయ్య, నువ్వెప్పుడూ అంతే అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. నువ్వేం అనుకోకన్నయ్యా అన్న మానస మాటలకు, అదేమిటమ్మా కొత్తగా అలా అంటున్నావు, దాని సంగతి నాకు తెలీదు. ఎక్కడ ఆప్యాయతలుంటాయో అక్కడే అలకలు కూడా ఉంటాయి. సరే పడుకుందాం అంటూ తనకు చూపించిన పడగది వైపు నడిచాడు. రాత్రి పడుకున్నప్పుడు ఆయాసంతో బాధపడుతున్న మానసం చూశాడు మహీధర్. ఇదివరకటికన్నా ఆమె ఆరోగ్యంలో మార్పు బాగా స్పష్టంగా కనపడుతుంది. అలసట, ఆయాసపడ్డం అవి ఎక్కువ అవుతున్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నాడు. పడుకుని ఆయాసపడుతున్న మానసను దగ్గరికి తీసుకుని,
మానస, ఇంకా ఆలస్యం చేయకుండా ఒకసారి డాక్టర్కి చూపించుకోవడం మంచిది అన్నాడు. అతని గుండెల మీద తల పెట్టుకుని పడుకుంటే ఏదో సంతృప్తి. అతని కౌగిలిలో అన్నయం తన రక్షగా ఉన్నానన్న ఆశ్వాసన పొందగలుగుతుంది మానస. అలాగేనండి, ఏమీ ఉండకపోవచ్చు. అయినా శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదన్నట్లు టెస్ట్ చేసి రోగ నిర్ధారణ చేయాలి కదా, అప్పుడే మీకు నాకు సంతృప్తి అంది. అవును నిజమే, ముందుగా మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అతని సలహా మేరకు ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు అన్నాడు. అన్నీ బాగానే తింటున్నాను, అయినా ఎందుకు నీరసంగా ఉంటుందో తెలియటం లేదు. ఒక్కోసారి ఈ రోగాలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. దేవుడు పెట్టిన ఈ మెకానిజంలో నేనున్నానంటూ ఏదో ఒక రోగం తొంగి చూసి రిపేర్ అడుగుతుందనుకుంటాను అంది మానస. భలే దాన్వే, రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? అలా అని మానులకు కూడా రోగంలాగా చీడ పడుతుందనుకో. జీవితం అంతా సుఖాలే కాకుండా ఇలాంటివిచ్చి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడనుకుంటాను అన్నాడు మహి. ఏదో భయంగా ఉందండి అంది మానస. ఏ పిచ్చి, ఎందుకు భయం? ఈ రోజుల్లో మెడికల్ సైన్స్ ఎంత ప్రోగ్రెస్ అయింది. అయినా కాస్త నీరసం అలసటే కదా. నీరసం ఎందుకు వస్తుందో తెలుసుకుంటే దానికి తగ్గ మందులున్నాయి. నీరసం తగ్గితే అలసట కూడా తగ్గుతుంది. భయం లేదు అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆమె వీపు నిమిరాడు. ఇదండి మనసా ఎటులోర్తునో నవల 3వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.